శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుంది కదండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ శ్రావణ మాసం నెల రోజులు ముఖ్యంగా ఏ దేవతారాధన చేయాలి, ఈ నెల రోజులు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలుగు క్యాలెండర్ లో మనకున్నటువంటి 12 మాసాలలో అతి ముఖ్యమైనవి శ్రావణం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, మాఘం. ఈ మాసాలు చాలా పవిత్రమైనవిగా శుభమాసాలుగా చెప్పబడుతున్నాయి. ఈ మాసాల్లోనే మనకి ముఖ్యంగా ఎక్కువగా పండుగలు, పర్వదినాలు, వ్రతాలు, నోములు అనేటివి వస్తూ ఉంటాయి. కార్తీక మాసం తర్వాత శ్రావణ మాసానికి చాలా విశేషత ఉందండి. స్త్రీలకు ఎంతో ఇష్టమైన మాసం ఏది అని అంటే అందరూ శ్రావణ మాసం అనే చెప్తారండి. ఎందుకని అంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలకు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించే మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే వస్తాయి కాబట్టి ఈ మాసంలో అమ్మవార్లను పూజించడం వల్ల స్త్రీలకు అఖండ సౌభాగ్యం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ఆ అమ్మవార్లు ప్రసాదిస్తారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ సోమవారాలకు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలకు చాలా విశేషత అయితే ఉందండి. శ్రావణ సోమవారాల్లో శివయ్యను, మంగళవారాల్లో మంగళగౌరీదేవిని, శుక్రవారాల్లో వరలక్ష్మి అమ్మవారిని, శనివారాల్లో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి పూజించాలి. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో అనేకమైనటువంటి వ్రతాలు, పూజలు కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. అందుకనే స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ శ్రావణ మాసం శుభమాసం కదండి. ఈ మాసంలో ఎక్కువగా గృహప్రవేశం, వివాహం, శంకుస్థాపన వంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అలానే ఈ మాసంలో ముఖ్యంగా ఎవరైనా కొత్తగా వ్రతాలు, నోములు ఇలాంటివి ప్రారంభించాలనుకున్నా ప్రారంభించుకోవచ్చు. అందుకనే శ్రావణ మాసం అంటే అందరికీ ప్రీతి. శ్రావణ మాసం చాలా విశేషమైనది. ఈ మాసంలో నిర్వహించే వ్రతాలు, పూజలు మంచి ఫలితాలను ఇస్తాయండి. అందుకని ఈ మాసంలో ఎక్కువగా వ్రతాలు, పూజలు అయితే ఆచరిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉంటుంది ఈ శ్రావణ మాసం. పౌర్ణమి చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అని పిలుస్తారండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారండి. నెల రోజులు పూజలు చేయలేని వారు శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ సోమవారాల్లో, మంగళవారాల్లో, శుక్రవారాల్లో, శనివారాల్లో పూజలు నిర్వహించడం వలన కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అయితే నేను ఇక్కడ శ్రావణ మాసం నెల రోజులు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది చెప్తానండి. ఈ శ్రావణ మాసం పూజల కోసం ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ మాసంలోనే మనకి ఎక్కువగా పూజలు, వ్రతాలు అనేటివి వస్తాయి కదా. అందుకని మనం పూజలు, వ్రతాలు చేయాలంటే ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. కాబట్టి మీరు ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ చేసి పెట్టుకోండి. మనకి ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే 2026 ఆగస్టు 13 గురువారం శ్రావణ శుద్ధ పాఠిమీ తిథితో ప్రారంభమయ్యి 2026 సెప్టెంబర్ 11 శుక్రవారం శ్రావణ బహుళ అమావాస్య తిథితో ఈ శ్రావణ మాసం అయితే ముగుస్తుందండి. ఈ అన్ని మాసాలకి శ్రావణ మాసం కూడా మనకి 30 రోజులు ఉంటుంది. ఈ 30 రోజులు ఇంట్లో పూజ ఎలా సింపుల్ గా చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రావణ మాసం నెల రోజులు పూజ నిర్వహించుకుంటాం అనుకునేవారు శ్రావణ మాసం ప్రారంభమయ్యే మొదటి రోజు నుండి అలానే శ్రావణ మాసం ముగిసే చివరి రోజు వరకు ఇదే విధంగా పూజనైతే కంటిన్యూ చేయండి. ఆడవారికి ఒక 5-6 రోజులు కుదరదు కదండి. 6 రోజులు వదిలేసి మిగిలిన రోజుల్లో మీరు పూజను యథావిధిగా చేసుకోవచ్చండి. అయితే మనం మొదటి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరుచుకుని తలస్నానం ఆచరించి ముందుగా గడపకు పసుపు రాసి గడపను బియ్య పిండి, కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోండి. ద్వారలక్ష్మి పూజ ఎప్పుడు కూడా సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకోండి. శ్రావణ మాసం లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతి కదండి. అందుకని కుదిరితే నెల రోజులు కూడా ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోండి. కుదరలేని వారు శుక్రవారాలు, మంగళవారాల్లోనైనా ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోండి. ద్వారలక్ష్మి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని పూజా మందిరంలో ముందు రోజు పెట్టినటువంటి పూల నిర్మాల్యం,
నైవేద్యాలు, పూజా సామాగ్రి అంతా శుభ్రం చేసుకుని మళ్ళీ దేవుడి పటాలని కొత్త పువ్వులతో అందంగా అలంకరించుకుని దీపారాధన కుందులు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ నెల రోజులు ఆవునేతితో దీపారాధన చేస్తే మంచిదేనండి. ఆవునే లభించకపోతే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసుకోండి. ఈ నెల రోజులు పెట్టగలిగితే కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకోండి. లేకపోయినా 2 దీపాలు పెట్టుకుని మీరు పూజను నిర్వహించుకోవచ్చు. కుదిరితే పూజా పీట పైన పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవడానికి చూడండి ప్రతిరోజు. అలా కుదరలేదు అనుకుంటే మీరు మామూలుగా పూజా మందిరంలో ఏ విధంగా ప్రతిరోజు చేసుకుంటారో అదే విధంగా చేసుకోండి. ఇలా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన చేయాలండి. దీపారాధన చేసి ఈ దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షింతలు పుష్పాలు ఆ దీపానికి నమస్కరించి నమస్కారం చేసుకోండి. దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి ముందుగా దీపలక్ష్మికి పూజ చేసి ఆ తర్వాత మనం మిగిలిన పూజా కార్యక్రమాలు అయితే ప్రారంభించాలండి. దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకోవాలి. ఈ నెల రోజులు నేను పూజ నియమనిష్టలతో ఆచరిస్తానని స్వామి అమ్మవార్లకు విన్నవించుకోండి. ఇప్పుడు పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ నీటిలో 2 అక్షింతలు పుష్పాలు వేసి పుణ్యనదుల పేర్లన్నీ చెప్పుకుంటూ ఆ నీటిని పుష్పంతో కలిపి ఆ నీటిని పూజా మండపం పైన అలాగే పూజకు ఉపయోగించే వస్తువులపైన మన శిరస్సు పైన చిలకరించుకోవాలి. ఆ తర్వాత ఘంటానాదం చేసి అప్పుడు మనం పూజనైతే ప్రారంభించాలండి. మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికే చేస్తాం కాబట్టి ముందుగా గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించండి. మీ శక్తి కొలది స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి. ఏమీ రావండి మాకు అనుకుంటే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామికి పూజ చేయండి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలు పుష్పాలు స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోండి. స్వామి, ఈ శ్రావణ మాసం నెల రోజులు పూజ చేయదలుచుకున్నాను. ఈ పూజల్లో ఎటువంటి ఆటంకం విఘ్నాలు కలగకుండా చూడు తండ్రి అని నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మనం ఆది దంపతులైనటువంటి శివపార్వతులను పూజించాలి. మీ దగ్గర శివలింగం ఉంటే స్వామివారికి అభిషేకం నిర్వహించుకుని ఆ తర్వాత స్వామివారిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించండి. స్వామివారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు సమర్పించండి. కుదిరిన వారు మారేడు దళాలు ఉంటే కూడా స్వామికి వారికి సమర్పించవచ్చు. తెలుపు రంగు పుష్పాలు కానీ అక్షింతలు కానీ సమర్పిస్తే మంచిదండి. స్వామివారికి పూజ అనంతరం అమ్మవారికి పూజ చేయాలండి. స్త్రీలు సౌభాగ్యం కోసం అమ్మవారిని పూజిస్తారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో గౌరీదేవి ఉంటుంది. అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమలు సమర్పిస్తే ఆ అమ్మ ఎంతో సంతోషించి మనకి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి గౌరీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోండి. గౌరీదేవియే పార్వతి దుర్గా అవతారాలు కాబట్టి దుర్గాదేవి అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ అమ్మవారికి కుంకుమతో పూజ నిర్వహించుకోండి. ఈ నెల రోజులు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తే చాలా మంచిదండి. కుంకుమార్చన నిర్వహించేటప్పుడు కొద్దిగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమ పూజ నిర్వహించండి. ఆ తర్వాత మనం లక్ష్మీనారాయణులకి పూజ నిర్వహించుకోవాలి. ముందుగా స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి పూజ చేయండి. స్వామివారికి కూడా షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలు అలానే తులసి దళాలు సమర్పించండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు నోటి చదవడం రాకపోతే ఓం నమో నారాయణాయ అని కానీ గోవింద అని కానీ స్వామికి పూజ చేయండి. స్వామికి పూజ అనంతరం అమ్మవారికి పూజ నిర్వహించండి. అమ్మవారికి శ్రావణ మాసం అంటే చాలా ప్రీతి కదండి. అందుకని అమ్మవారికి ఈ నెల రోజులు కూడా విశేషంగా పూజాది కార్యక్రమాలు అయితే నిర్వహించండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలు సమర్పించండి. అమ్మవారి అష్టోత్తరం చేస్తున్నప్పుడు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. నెల రోజులు అమ్మవారికి కుంకుమార్చన చేయండి, చాలా మంచిది. అమ్మవారికి ఎక్కువగా సుగంధభరితమైన పుష్పాలంటే ఇష్టమండి. కాబట్టి పూజలో సుగంధభరితమైన పుష్పాలు ఉండేటట్టు చూసుకోండి. పూజ కోసం పుష్పాలు ఎక్కువ లభించకపోతే అక్షంతలతోటి మీరు అమ్మవారికి పూజ చేయవచ్చండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే శ్రీమాత్రే నమః అని అనుకుంటూ పూజ చేయవచ్చు. అలానే మీ పూజా మందిరంలో మిగిలిన దేవతామూర్తులకు కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోండి. ఇలా మీ పూజా మందిరంలో ఉన్నటువంటి దేవతామూర్తులందరికీ పూజ నిర్వహించిన తర్వాత ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. నైవేద్యంగా మీరు ప్రతిరోజు పండ్లు పాలు బెల్లం ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలు నివేదించవచ్చు. ప్రతిరోజు ప్రత్యేకమైన నైవేద్యాలు నివేదించాలనుకుంటే నివేదించండి. మీ శక్తి
శక్తి స్తోమతను బట్టి నైవేద్యాలు తయారు చేసి మీరు సమర్పించవచ్చు. ప్రతిరోజు అలా సమర్పించలేమనుకుంటే మీ దగ్గర ఏవి ఉంటే వాటినే నివేదించవచ్చండి. డ్రై ఫ్రూట్స్, పాలు వీటినే అయినా మనం ప్రతిరోజు నైవేద్యంగా పెట్టవచ్చు. నేనైతే ఇక్కడ పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ని అమ్మవారికి, స్వామివారికి నివేదిస్తున్నాను. అలానే తాంబూలం, కొబ్బరికాయ కూడా మీ దగ్గర ప్రతిరోజు నివేదించడానికి ఉంటే నివేదించండి. లేదంటే అక్షింతలే మీరు వాటి ప్లేస్లో స్వామి అమ్మవార్లకు నివేదించవచ్చు. కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదండి, శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, సోమవారాలు, శనివారాల్లో ఈ రోజులు చూసుకుని మీరు ప్రత్యేకమైన నైవేద్యాలు, తాంబూలం, కొబ్బరికాయ నివేదించుకోవచ్చు. ఇప్పుడు సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. మీరు నైవేద్యాలు సమర్పించినప్పుడు తప్పకుండా ఒక గ్లాసుతో మంచినీటిని కూడా మీరు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. ఇదే విధంగా శ్రావణ మాసం నెల రోజులు కూడా మీరు ఇంట్లో పూజ అయితే చక్కగా చేసుకోవచ్చండి. ఉదయం ఈ విధంగా పూజ చేసుకుని సాయంత్రం దీపారాధన చేసుకుని అలాగే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తులసమ్మకు కూడా పూజ నిర్వహించుకోండి. అమ్మవారికి కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. ఇప్పుడు ఈ విధంగా శ్రావణ మాసం నెల రోజులు పూజలు నిర్వహించుకోవాలనుకునేవారు ఎటువంటి నియమాలు పాటించాలనేది తెలుసుకుందామండి. మీరు నెల రోజులు కూడా సంకల్పం చెప్పుకునే అమ్మవారికి పూజ నిర్వహించుకుంటే మీరు నాన్ వెజ్ లాంటివి తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలండి. అలానే ఈ నెల రోజులు ఎవరిని తిట్టడం, ఇంకా దూషించడం లాంటివి కూడా చేయకూడదు. అలా కాదండి, మేము ఈ నెల రోజులు కూడా ఈ పూజను నియమంతో సంకల్పం చెప్పుకోకుండా నార్మల్గా నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటామో అలా చేసుకుంటాం అనుకుంటే మీరు ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదండి. ఒకవేళ మీరు పూజ పూర్తయిన తర్వాత నాన్ వెజ్ తింటే మరుసటి రోజు పూజ కోసం తలస్నానం ఆచరించి పూజ చేసుకోవచ్చు. బ్రహ్మచర్యం లాంటివి కూడా పాటించవలసిన అవసరం లేదు. అయితే శ్రావణ మాసం నెల రోజులు నియమాలు ఇవేమీ పాటించలేమనుకునేవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో, మంగళవారాల్లో, శనివారాల్లో, శుక్రవారాల్లో మాత్రం నియమాలు పాటించి పూజ నిర్వహించుకుంటే మంచిదండి. అంతేనండి, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.